ఓం వారాహిదేవి నమః. అందరికి నమస్కారం అండి. వారాహి నవరాత్రుల్లో 4వ రోజు ఆషాఢ శుద్ధ చవితి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, ఇంకా ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, అమ్మవారిని ఏ అలంకారంలో పూజించుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలి అనే విషయం కూడా తెలియజేస్తాను. మనం ఇంకా వారాహి నవరాత్రుల్లో 4వ రోజుకైతే వచ్చేసామండి. ఎవరైతే ఇప్పుడు దాకా పూజ చేసుకోలేదనుకుంటున్నారో వాళ్ళు ఈ 4వ రోజు నుండైనా ఈ పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ఇలా పీఠం ఏర్పాటు చేసుకోలేము అనుకునే వాళ్ళు మన పూజా మందిరంలో ఒకవేళ మీ దగ్గర అమ్మవారి చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకొని పూజా మందిరంలో మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అంటే 2 దీపాలు పెట్టుకొని పూజ ఎలా చేసుకుంటామో అలాగైతే నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఏం పర్వాలేదండి. ఒకవేళ మీ దగ్గర ఫోటో లేకపోతే విగ్రహం ఉన్నా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి వారాహి అమ్మకు సంబంధించిన ఏమీ లేకపోతే లలితాదేవి ఫోటో అయినా మీ పూజా మందిరంలో ఉంటే ఆ తల్లికైనా మనం పూజ నిర్వహించుకోవచ్చు. లేదా మనకి అమ్మవారి అవతారాల్లో ఎవరున్నా సరే అంటే లక్ష్మీ అమ్మవారు కానివ్వండి, మనకి కాళికాదేవి ఫోటో కానివ్వండి, ఇలా ఎవరున్నా తల్లే సరే ఆ తల్లిని పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. మనకి చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తండి. తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 17వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10:41 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూలై 18వ తేదీ శనివారం ఉదయం 8:41 వరకు చవితి తిథి అయితే ఉంటుందండి. ఈరోజు అమ్మవారిని నవదుర్గ రూపంలో పూజించేవారు కూష్మాండదేవిగాను, అష్టమాతృక రూపంలో పూజించేవారు మహేశ్వరి దేవిగాను, వారాహి రూపంలో పూజించేవారు కిరత్ వారాహి దేవిగాను అమ్మవారి భక్తులు దర్శనం అయితే ఇస్తారండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి దద్దోజనం, అల్లం గారెలు. ఒకవేళ మేము ఈ నైవేద్యాలను చేయలేము అనుకునే వాళ్ళు అమ్మవారికి బెల్లం పానకమైనా సమర్పించవచ్చండి. ప్రతిరోజు బెల్లం పానకం అయితే సమర్పిస్తే చాలా మంచిది, అమ్మవారికి ప్రీతికరము. ఒకవేళ మీరు ఇవి కూడా చేయలేము అనుకుంటే మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అయినా ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా అమ్మవారి నామాలు ఉంటాయి కదండి, 12 నామాలు, అవైతే పారాయణ చేయండి. అమ్మవారికి పూజ చేసుకుంటాం. అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకోండి. ఒకవేళ మాకు చదువుకోవడం రాదు అనుకునే వాళ్ళు వినడమైనా చేయండి. లేదా ఇవేమీ చేయలేమనుకునే వాళ్ళు ఓం వారాహిదేవి నమః అనుకుంటా కూడా పూజ చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా కూడా ఆ తల్లికి పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. ఎవరైతే మనం ఉదయం వేళలో పూజ చేసుకున్నాం అనుకునే వాళ్ళైతే 17వ తేదీ ఉదయము అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలండి. ఎందుకంటే వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు చేసుకోవాలంటే సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ ఆ తల్లికి పూజ అయితే నిర్వహించుకోవాలి. ఉదయం వేళలో చేసుకునే వాళ్ళు 5:30 లోపు అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీరు సాయంత్రం వేళలో చేసుకుంటాం అనుకునే వాళ్ళు తేదీ సాయంత్రం అయితే పూజ చేసుకోవచ్చండి. 17వ తేదీ సాయంత్రం అంటే 6:30 తర్వాత నుండి ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా చేయగలిగితే అలా అయితే చేసుకోండి. ఉదయం చేయగలిగితే ఉదయం చేసుకోండి, సాయంత్రం చేయగలిగితే సాయంత్రం చేసుకోండి. ఒకవేళ మేము 2 పూటలు చేసుకోవచ్చు అంటే 2 పూటలు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఆ తల్లికి కుదిరితే 2 పూటలు అయితే చేసుకోండి. ఓకే అండి. ఈ నవరాత్రికి సంబంధించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మనం ఒకే రోజు మనం డిఫరెంట్ అలంకారాలు ఉంటాయి కాబట్టి అవేమి చేయలేము అనుకునే వాళ్ళు ఫస్ట్ రోజు ఎలా చేసుకున్నాం కూడా ప్రతిరోజు కూడా అలా పూజ చేసుకున్నా కానీ సరిపోతుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.